శ్రీకర్ ప్రసాదరావు బయట నుంచి వచ్చేసరికి ప్రెస్ వాళ్ళు అవని ఇంటర్వ్యూ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎవరు వీళ్ళంతా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. వశీకరణను అంతం చేసి ముక్కు పుడకను కాపాడిన వీర వనిత గురించి, ఈ సాహస బాలిక గురించి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ప్రెస్ వాళ్ళు నానా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. వాళ్ళు మన కుటుంబ సభ్యులందరితో కలిసి ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటే ఈ అవని నేనే గొప్ప అన్నట్టు వాళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చి పంపించేస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది. నేను అత్త వస్తుంది ఆగమని వాళ్ళకు చెప్పాను కూడా. కృష్ణబాబు వెళ్ళాడు, తీసుకొస్తారు, ఆ తర్వాత అత్త ఇంటర్వ్యూ తీసుకుంటానని ముందు మమ్మల్ని ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు, అందుకే వాళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చాము అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఈ అవని అక్షయ్లు ఏదో ప్రపంచాన్ని జయించినంత సంతోషంతో ఉన్నారు. అందుకు గాను అమ్మకు అవమానం జరుగుతుంది నాన్న అని వసంత చెప్తూ ఉంటుంది. అత్తయ్యను అవమానించాలని నేను చూడట్లేదు. అత్తయ్యను ఎప్పుడూ కూడా నెత్తిన పెట్టుకొని గౌరవం ఇవ్వాలనుకుంటాను. అత్తయ్య మనసులో లేనిపోని ఆలోచనలు రప్పించకండి ప్లీజ్. అత్తయ్యకు నాకు గొడవ పెట్టాలని చూడకండి అని చెప్పి అవని నిహారికకు కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది. అయిపోయింది కదా, ఇక ఆ విషయం గురించి గొడవ ఎందుకు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అది కాదు బాబా, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూడు అని అవని అంటుంది. అవని అమ్మ అలాంటివేం పట్టించుకోవట్లేదు కదా, అమ్మ నిన్నేమీ అనలేదు కదా, ఎందుకు ఇంకా గొడవ అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అవును అవని, ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మను. నా మనసు ఎందుకు మార్చుకుంటాను చెప్పు. నువ్వు ఇంటర్వ్యూ ఇస్తే ఒకటి, నేను ఇంటర్వ్యూ ఇస్తే ఒకట. ఎవరు ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా ఆ గౌరవం, ఆ మర్యాద మన కుటుంబానికి చెందుతుంది కదా. నా మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు. నిహారిక వాళ్ళు ఏం చెప్పినా కూడా నేను వినను. నువ్వు ఈ విషయం గురించి మర్చిపో అవని అని వేదవతి చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. ఇక నిహారిక కృష్ణబాబు మాత్రం వేదవతిని గమనిస్తూ ఉంటారు. ఇక వేదవతి చెయ్యి కాలినప్పుడు ఒంటరిగా గదిలో కూర్చొని తల్లి కూతుర్లను హక్కును చేర్చుకుందాం అనుకున్నాను, కానీ నాకంటే గౌరవం దక్కించుకుంటున్నారు. వాళ్లను నేను ఎప్పటికీ క్షమించను. మంచిదానిగా నటిస్తూ వాళ్ళను ఏం చెయ్యాలో నాకు తెలుసు అని వేదవతి తనలో తాను మాట్లాడుకున్న మాటలను అక్షయ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు మాయ ఒంటరిగా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే నిహారిక కృష్ణబాబు మాయ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడం మేడం ఏం తాగుతున్నారు అని అడుగుతూ ఉంటారు. కాఫీ తాగుతున్నాను కృష్ణ గారు, కూర్చోండి మీకు కూడా తీసుకొస్తాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. కాఫీ వద్దు, ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో చెప్దామని వచ్చాము అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఏంటా ముఖ్యమైన విషయం అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అదేదో ఫోన్లో చెప్పుంటే సరిపోయేది కదా అని మాయ అంటుంది. ఫేస్ టు ఫేస్ చెప్పుకుంటేనే ఒకరి సంతోషం మరొకరికి తెలుస్తుంది మేడం, అందుకే ఫేస్ టు ఫేస్ చెప్పాలని వచ్చాము అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఏంటో ఇప్పటికైనా ఆ విషయం చెప్తారా అని మాయ అడుగుతూ ఉంటుంది. మీరు అరేంజ్ చేసిన పుల్లమ్మ మాటలు అత్తయ్య మనసులో బాగా పనిచేస్తున్నాయి అని చెప్పి నిహారిక అంటుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా, కానీ ఈ చిన్న చిన్న వాటికి మనం సంతోషపడిపోవటం కాదు. వేదవతి గారు అవనిని ఎంతగా దగ్గరికి తీసుకున్నారో అంతలా అసహించుకునేలా చేయాలి. అక్షయ్పై ఎంతైతే ప్రేమను పెంచుకున్నారో అదే ప్రేమ కోపంగా మారి ఆ అక్షయ్ను అసహించుకొని దూరంగా పంపించేసేయాలి అని మాయ చెప్తూ ఉంటుంది. త్వరలోనే ఇవన్నీ జరుగుతాయి అనిపిస్తుంది మేడం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా జగన్నాథం వచ్చి అమ్మ మాయా అని పిలవటంతో మాయా కృష్ణబాబు నిహారిక షాకింగ్గా టెన్షన్ పడుతూ లేచి నుంచుంటారు. బంగారం, ఈ ముసలోడు మనం మాట్లాడుకున్న మాటలన్నీ వినుంటాడా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక జగన్నాథం మాయ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారమ్మా, మీరు ముగ్గురు ఎప్పుడు మీటింగులు వేస్తూనే ఉంటారు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు తాతయ్య గారు, వీళ్ళు నాకు కంపెనీ ఇవ్వటానికి వచ్చారు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. సరే అమ్మా బాబు, కృష్ణబాబు మీ ఇంటికే వద్దాం అనుకున్నాము అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. ఎందుకండి అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే ఊరి వాళ్ళు మేము అందరం కలిసి మీటింగ్ వేసుకున్నాము. మీటింగ్లో అక్షయ్కు మీ కుటుంబానికి సన్మానం చేయాలని మాట్లాడుకున్నాము. ఈ విషయం గురించి చెప్పడానికి మీ ఇంటికి వద్దాము, వేదవతి గారిని కలుద్దాము అనుకున్నాను. మీరే వేదవతి గారికి ఈ విషయం చెప్పండి బాబు అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. సరే అండి తప్పకుండా చెప్తాను అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక జగన్నాథం అక్కడి నుంచి వెళ్ళిపోగానే చూసావా మాయ, ఆ అవనికి అక్షయ్కు జైజేలు పలుకుతున్నారు, ఇది చూసి తట్టుకోలేకపోతున్నాను అని నిహారిక అంటుంది. దీన్ని కూడా మనం ఉపయోగించుకుందాం, అలా ప్లాన్ చేద్దాం. ముందైతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మళ్ళీ రవీంద్ర వస్తే లేనిపోని అనుమానాలు వస్తాయి అని మాయ నిహారిక కృష్ణబాబుని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక వేదవతి తన రూమ్లోకి వెళ్ళి
రెడీ అయిన మేకప్ అంతా కూడా తీసేస్తూ ఉంటుంది. ఎంతో సంతోషంతో అందంగా రెడీ అయ్యాను. ఇప్పుడు ఎంతో బాధతో రెడీ అయిన మేకప్ అంతా కూడా తీసేస్తున్నాను. అవని, ఈరోజు నేను ఇంతలా బాధపడటానికి కారణం నువ్వు, నీ కూతురు. మీ ఇద్దరిని ఎప్పటికీ నేను దగ్గరికి తీయలేవను. నేను గౌరవ మర్యాదలు సంపాదిద్దామనుకున్నాను. కానీ నాకు రావాల్సిన గౌరవాన్ని, మర్యాదని నువ్వు పోగొడుతున్నావు. నువ్వు దక్కించుకుంటున్నావు. త్వరలోనే నువ్వు అనుకున్నవి ఏవి జరగకుండా అడ్డుకుంటాను. గతంలో నాకంటే గొప్పదాన్ని నీ కూతుర్ని చేస్తానని శపథం చేశావు. అదే చెయ్యాలనుకుంటున్నావు కదా. కానీ నువ్వు అనుకున్నది ఏది జరగనియను అవని అని చెప్పి వేదవతి తనలో తాను అనుకుంటూ ఉండగా అప్పుడే అవని వచ్చి అత్తయ్య అని పిలవటంతో వేదవతి కంగారు పడుతూ వెనక్కి తిరిగి ఏంటి అవని అంటూ ఉంటుంది. అత్తయ్య, నిహారిక వసంత వదిన మాట్లాడిన మాటలు మనసుకు తీసుకోకండి అత్తయ్య. నేను ఏది కావాలని చేయలేదు. ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వాళ్ళే ముందు మా ఇంటర్వ్యూ కావాలని అడిగారు. ఆ తర్వాత మీ అందరి ఇంటర్వ్యూ తీసుకుంటామని చెప్పారు అని చెప్పి అవని అంటుంది. నాకు నిహారిక ఎలాంటిదో, నువ్వు ఎలాంటిదనివో తెలీదా అవని? నువ్వు బాధపడకు, వాళ్ళ మాటలను పట్టించుకోకు. నేను ఎవరి మాటల్ని మనసులోకి తీసుకోవట్లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఏమో మీ మొహంలో ఏదో బాధ కనిపిస్తుంది, అందుకే నాకు చెప్పాలనిపించింది అత్త అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నా మనసులో ఎలాంటి బాధ లేదు అవని, నువ్వు బయలుదేరు అని చెప్పి వేదవతి అంటుంది. ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోగానే ప్రసాదరావు వేదవతి దగ్గరకు వచ్చి వేదా అని పిలవటంతో వేదవతి ఏంటండి అని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఏదోలా కనిపిస్తున్నావు వేదా, నీ మనసులో ఏదైనా కుళ్ళు కుతంత్రం ఉందా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అక్షయ్కు పేరు గౌరవం దక్కుతున్నాయని నీ మనసులో ఏదో బాధ ఉన్నట్టు అనిపిస్తుంది వేదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అక్షయ్కి పేరు దక్కితే నాకెందుకు కోపం బాధ ఉంటాయండి. అక్షయ్ ఎవరు? నా మనవరాలు, నా కొడుక్కి నా కోడలికి పుట్టిన కూతురు. అలాంటి అక్షయ్కు గౌరవ మర్యాదలు దక్కుతుంటే నాకు దక్కినట్టు కాదా? నాకు దక్కని గౌరవం ఏమైనా అక్షయ్కు దక్కుతుందా ఏంటి? ఒకప్పుడు వేదవతి అంటే గౌరవం, మర్యాద, పేరు ఉండేయండి. ఇప్పుడు అక్షయ్కు ఆ గౌరవం, మర్యాద దక్కుతున్నాయి. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అక్షయ నా మనవరాలు, కారణ జన్మురాలు, నా జాతకంతో పుట్టిన బిడ్డ. అలాంటి అక్షయ్ను అందరూ ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరు పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. అవని వచ్చి నిహారిక కృష్ణబావల మాట వినకండి అని చెప్పి వెళ్ళింది. మీరేమో ఇలా మాట్లాడుతున్నారు ఏంటండి ఇదంతా అని వేదవతి అంటూ ఉంటుంది. నీలో ఏదో మార్పు కనిపిస్తుంది వేద, నీ మనసు కుదుట పడుతుంది. రేపు గుడి దగ్గరకు వెళ్ళిరా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. సరే అండి అని చెప్పి వేదవతి అంటుంది. ఇక మరోవైపు వేదవతి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వసంత దోశలు వేస్తూ ఉంటుంది. కృష్ణబాబు, నిహారిక వసంత పక్కన ఉంటారు. తొందరగా దోశలు వేయక్క, అమ్మ అక్కడ టిఫిన్ కోసం ఎదురు చూస్తుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. వేడి వేడి దోశలు తినిపించడం కాదురా, ఆ అవని అక్షయ్పై లేనిపోనివన్నీ చెప్పి అమ్మ మనసుని మార్చాలి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. టిఫిన్ పెట్టి అదే చేద్దాంలేండి వసంత గారు అని చెప్పి నిహారిక అంటుంది. ఇక వేదవతికి టిఫిన్ తీసుకొని వెళ్ళి నిహారిక, వసంత ఇద్దరు వడ్డిస్తూ ఉంటారు. మీరు కూడా కూర్చోండి తిందురు అని చెప్పి వేదవతి అంటుంది. మీరు తినండి అత్తయ్య అని చెప్పి నిహారిక అంటుంది. కొత్తగా ఇదేంటి అని వేదవతి అంటూ ఉంటుంది. ఎప్పుడు అందరం కలిసి కూర్చొనే తింటాం కదా, ఇప్పుడు కూడా అలానే తిందాము అని చెప్పి వేదవతి అంటుంది. ఇక అందరూ కలిసి కూర్చొని టిఫిన్ తింటూ ఉంటారు. అక్క, నువ్వు వేసిన దోశలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. అమ్మ తరువాత వంట చేయగలిగిన స్థానం నీకే ఇవ్వాలక్క అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. రే, దోశలు వేడివేడి తినటం గురించి కాదురా నువ్వు మాట్లాడాల్సింది. అమ్మకు గౌరవం దక్కట్లేదు, మర్యాద దక్కట్లేదు. ఆ అవని అక్షయలకే గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. నాకు ఆ విషయంలో చాలా బాధగా ఉందిరా అని వసంత చెప్తూ ఉంటుంది. అత్తయ్య మీరేమంటారు అని నిహారిక అంటూ ఉంటుంది. అన్నీ చూస్తూనే ఉన్నాను కదా అని వేదవతి అంటుంది. చూస్తూ ఉంటే సరిపోదమ్మా, వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి అని వసంత అంటూ ఉంటుంది. దేనికైనా సమయం రావాలి, తొందరపడకూడదు అని వేదవతి వసంతతో చెప్తూ ఉంటుంది. మరోవైపు అక్షయ రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి టిఫిన్ పెట్టుకోబోతూ ఉండగా, ఏయ్ ఏంటి ఇక్కడ కూర్చుంటున్నావు అని చెప్పి నిహారిక అంటుంది. ఆకలిగా ఉంది పెద్దమ్మ, టిఫిన్ తింటాను అని చెప్పి అక్షయ్ అంటుంది. మా వరకే దోశలు వేసుకున్నాము, నీకెవరు వేయలేదు. కిచెన్లో దోశ పిండి ఉంది, స్టవ్ మీద దోశ పెనం ఉంది, వెళ్ళి వేసుకో అని నిహారిక చెప్తూ ఉంటుంది. నాకు దోశలు వేయటం రాదు పెద్దమ్మ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. వేదాలు చదివావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. ఆ వశీకరణను అంతం చేయడం కోసం
చాలా సాహసాలే చేశావు. మీ అమ్మ దోసలు వేయటం నీకు నేర్పించలేదా? వెళ్ళు అని చెప్పి నిహారిక అంటోంది. గుడ్లేసుకొని చూస్తున్నావేంటి? మాకు దిష్టి తగులుతుంది. పో వెళ్ళి దోసలు వేసుకోపో అని కృష్ణబాబు అనటంతో ఇక అక్షయ దోసలు వేసుకోవడానికి కిచెన్లోకి వెళ్తుంది. వేదవతి అక్షయ్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది. ఈవిడ ఆ అక్షయ్ వైపు బాధగా చూస్తుంది. ఈవిడ మనసులో జాలి అనేది కలగకూడదు, అది మాకు మంచిది కాదు అని చెప్పి నిహారిక తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య, మీరు ఆ అక్షయ్ గురించి ఆలోచించకండి. దాని గురించి మీరు జాలి పడితే రేపటి రోజున మిమ్మల్ని చూసి ఊరంతా జాలి పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు టిఫిన్ తినండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ్ దోశలు వేసుకోవడానికి వెళ్ళి చేయి కాల్చుకొని అమ్మా అని గట్టిగా అరుస్తుంది. వేదవతి అక్షయ అంటూ పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళబోతూ ఉండగా, అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న చొరక అంటుకొని ఉండుంటుంది, దానికేమీ నువ్వు అంతలా పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మాత్రం నీ అవసరం లేదు, ఇప్పుడు నీ అవసరం ఉందా వాళ్ళకి? అరవకుండా కూర్చొని టిఫిన్ తినమ్మా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి ఏం మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. అక్షయ చేయి కాలి ఏడుస్తూ వేదవతి వెనక నుంచి కిచెన్లో నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే అవని శ్రీకర్ ఇద్దరు కూడా బయట నుంచి పూలు తీసుకొని వస్తారు. బావా అటు చూడు, అందరూ టిఫిన్ తింటున్నారు, అక్షయ్ లేదేంటి అని చెప్పి అవని అంటుంది. రూమ్లోకి వెళ్ళి చూద్దాం పద అని చెప్పి శ్రీకర్ అంటాడు. అక్షయ అక్షయ అంటూ అవని బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి అక్షయ తన చేతిని వెనక దాచుకుంటూ ఉంటుంది. అక్షయ టిఫిన్ తిన్నావా అని అవని అడుగుతూ ఉంటుంది. ఇంకా లేదమ్మా అని అక్షయ్ అంటుంది. ఇంకా తినకపోవడం ఏంటి? ఏం జరిగింది అని అవని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటే, లేదు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నావు, నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు అని అవని అక్షయ్ చెయ్యి తీసుకొని తన తలపై పెట్టుకోబోతూ ఉండగా, అమ్మా అని చెప్పి అక్షయ్ గట్టిగా అరుస్తుంది. ఏమైందమ్మా? చెయ్యి ఎలా కాలిందమ్మా అని శ్రీకర్ అవని కంగారు పడుతూ అడుగుతూ ఉంటారు. ఇక అక్షయ్ జరిగిందంతా కూడా అవని వాళ్ళకు చెప్తుంది. ఇక అవని కోపంగా అక్షయ్ని తీసుకొని వేదవతి వాళ్ళ దగ్గరకు వస్తుంది. మీరు అసలు మనుషులేనా? మీరు టిఫిన్ తింటున్నారు కదా, ఇంట్లో చిన్న పిల్ల ఉంది, తనకు కూడా పెట్టాలన్న ఇంకిత జ్ఞానం లేదా? తన్ని వెళ్ళి టిఫిన్ వేసుకోమని చెప్తారా? అత్తయ్య, వీళ్ళకంటే బుద్ధి లేదు, మీరు పెద్దవాళ్ళు కదా, మీరైనా అక్షయ్ గురించి ఆలోచించాలి కదా అని చెప్పి అవని అంటుంది. నా ఆరోగ్యం బాలేదు, నన్నంటావంటే అవని, నిన్ననే నా చేయి కూడా కాలింది కదా, నీకు తెలుసు కదా, కాలిన చేత్తో నేను ఎలా వేయగలను అని వేదవతి అవనితో చెప్తూ ఉంటుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో వేదవతి కుటుంబ సభ్యులందరూ కలిసి గుడి దగ్గరకు వెళ్తారు. ఒక భార్యాభర్త పుట్టిన బిడ్డను తీసుకొని అవని దగ్గరకు వచ్చి, మా పాపకు మీరు పేరు పెట్టాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేనెందుకండి, అత్తయ్య అక్కడున్నారు, అత్తయ్య దగ్గరకు తీసుకెళ్తారండి అని అవని భార్యాభర్తని తీసుకొని వేదవతి దగ్గరకు వెళ్తుంది. అత్త, ఈ పాపకు పేరు పెట్టాలంట, మీ నోటితోనే ఈ పాపకు పేరు పెట్టండి అని అవని అడుగుతూ ఉంటుంది. మీ పాపకు ఏ పేరు పెట్టాలని మీరేదైనా ఆలోచించుకున్నారా అని వేదవతి ఆ భార్యాభర్తని అడుగుతూ ఉంటుంది. మీ మనవరాలు అక్షయ్ పేరు పెట్టాలనుకుంటున్నాం అని ఆ భార్యాభర్త చెప్పడంతో వేదవతి కోపంతో ఆగ్రహంతో ఆ భార్యాభర్త వైపు అవని వైపు చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.